జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, సమస్త శుభాలు చేకూరటానికి దానాలు ఏ విధంగా సహకరిస్తాయో, ఎటువంటి వస్తువులు దానంగా ఇస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. పౌరాణిక గ్రంథాల ప్రకారం దానం చేయటం ద్వారా దేవతలు ప్రశంసిస్తారని, ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మ ఫలితాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చని చెప్పడం జరిగింది. యశోదమ్మ పెరుగు చెలికి వెన్న దానంగా ఇవ్వటం వల్లే శ్రీకృష్ణ పరమాత్మ కుమారుడయ్యాడని, ద్రౌపది పూర్వజన్మలో వస్త్రాలు దానం ఇవ్వటం వల్లే శ్రీకృష్ణ పరమాత్మ వస్త్రాలు అనుగ్రహించాడని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే దానాలు రావి చెట్టు సమీపంలో ఇచ్చినట్లయితే సమస్త శుభాలు చేకూరతాయి. అదేవిధంగా కొన్ని ప్రత్యేకమైన వస్తువులు దానం చేయటం ద్వారా ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరతాయి. విద్యార్థులు విద్యారంగంలో విశేషంగా రాణించడానికి, పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణించడానికి జామ పండ్ల దానం విశేషంగా సహకరిస్తుంది. గురువులకి, వేద పండితులకి పాదరక్షలు దానంగా ఇచ్చినట్లయితే లేదా పాదుకలు దానంగా ఇచ్చినట్లయితే కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఆకుకూరలు ఎవరికైనా దానంగా ఇవ్వటం ద్వారా వృత్తిలో స్థిరత్వం ఏర్పడుతుంది. అన్ని రకాలైన సమస్యల నుంచి బయటపడవచ్చు. దుంపకూరలు దానం ఇచ్చినట్లయితే అనారోగ్య సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా దేవాలయానికి పత్తితో తయారు చేయబడిన ఒత్తులను దీపారాధనల నిమిత్తమై దానంగా ఇచ్చినట్లయితే కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. పంచదార దానం ఇవ్వటం ద్వారా మానసిక అశాంతిని తొలగింపజేసుకొని కుటుంబంలో సభ్యులందరూ మానసిక ప్రశాంతతను పెంపొందింపజేసుకోవచ్చు. వ్యాపార రంగంలో విశేషంగా రాణించటానికి, వ్యాపారంలో వచ్చే నష్టాలను నివారింపజేసుకోవటానికి దేవాలయానికి నూనె దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే పితృదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి, పితృదేవతల అనుగ్రహం పొందటానికి తిలదానము, జలదానము విశేషంగా సహకరిస్తాయి. నరదృష్టి, శత్రుబాధలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి బూడిద గుమ్మడికాయ దానం ఎంతగానో సహకరిస్తుంది. ఇలా ఒక్కొక్క వస్తువును దానం ఇవ్వటం ద్వారా ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చు. సహజంగా రంగురంగులలో ఉన్నటువంటి వస్త్రాలు, సుగంధభరితమైనటువంటి ద్రవ్యాలు, పాలు, పెరుగు, పంచదార, బియ్యము వీటన్నిటినీ ఏమైనా దానంగా ఇచ్చినట్లయితే గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవడంతో పాటుగా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఏ దానాలైనా సరే జన్మ నక్షత్రం ఉన్న రోజు కానీ, నామనక్షత్రం ఉన్న రోజు కానీ, లేదా పర్వదినాలలో కానీ, అమావాస్య పౌర్ణమి తిథుల్లో కానీ ఇచ్చినట్లయితే దానివల్ల రెట్టింపు ఫలితాలను సిద్ధింపజేసుకొని సమస్త శుభాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి దానాలు నిర్వహించడం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవడంతో పాటుగా అనేక రకాలైన ప్రయోజనాలను అందిపుచ్చుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి లలితా సహస్రనామాలలో చెప్పబడినటువంటి ఏ నామాలు విశేషంగా సహకరిస్తాయో పరిశీలిద్దాం. నమస్కారం. ఆది కుండలిలో మూలాధారం ఆది గణపతి, మూలమై ఆధారమై ఉన్నవాడు మూలాధార స్వరూపుడైన గణపతి. అందుకే ఏదో మూలాధారంలో ఒకసారి దండం పెట్టేసి పైకి వెళ్ళిపోదామంటే కొమ్మల దగ్గరికి వచ్చి నేల నుంచి చేసేద్దాం చెట్టు అని అంటుంది. మొదటి నుండి చివరి వరకు గణపతి అవసరమే. కానీ మొదటి పూజించి పక్కన పెట్టాల్సిన వాడు కాదు, మొదటి నుంచి చివరి వరకు పట్టుకు నడిపించవలసిన వాడు ఆయన. ఎవడు? నడిపించవలసిన వాడు. నడిపించడాన్ని ఏమంటారో తెలుసా? చెయ్యి పట్టుకు నడిపించడం. అంతేకాదు, నిన్ను తీర్చిదిద్ది నడిపించడమే నిజమైన నడిపించడం. మా అందరికీ లీడర్ మీరంటే అర్థం ఏంటి? అయితే వెనక్కి కూర్చోండి నడుపుతానని వాళ్ళందరికీ డ్రైవ్ చేయడమా? వాళ్ళని బుద్ధిని మలచాలి, మనం తీర్చిదిద్దాలి. తీర్చిదిద్దడాన్ని సంస్కృతంలో ఏమంటారో తెలుసా? వినయము, వినయమనము, వినయం, వినయనం, వినయనం. నయనం అంటే నడుపుట, నేత, నయనం, మార్గో నేయో నయోనయ, నయనము, వినయనము అంటే విశేషముగా నడపాలి. నడపాలంటే నన్ను ఆశ్రయించాడు కనుక వీడు బుద్ధిని తీర్చిదిద్దుదా, వీడిని అడుగడుగున గమనించుకుంటూ నడిపిస్తా అని లక్ష్యం చేరే వరకు నడిపించి
నాయకుడే నేను తీర్చిదిద్దుతాడు, ఆయన మించిన నాయకుడు లేడు. అలాగ వినయనము చేసి నడిపించేవాడు కనుక ఆయనకి పేరు వినాయక అని చెప్పబడుతుంది. ఇప్పుడు వినాయక శబ్దానికి అర్థం, వినాయక శబ్దం మనం తీర్చిదిద్దువాడు అని అర్థం. ఇక్కడ లీడర్కు ఉండాల్సిన లక్షణం. కానీ గణపతిని బాగా అబ్జర్వ్ చేస్తే లీడర్షిప్ క్వాలిటీస్ తెలుస్తాయండి. పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్ కూడా పిల్లల్ని ఎలా తీర్చిదిద్దాలి, తీర్చిదిద్దడమే వినయనం. ఇది విద్యా దదాతి వినయం అంటాం. వినయం అంటే అర్థం వంగిపోయేవాడు కాదు, తీర్చిదిద్దబడుట, ట్రైనింగ్. అలాగా ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ రెండు ఇచ్చి మనల్ని ముందుకు తీసుకెళ్తాడు వాడు గణపతి. మనల్నే కాదు సమస్త ప్రపంచాన్ని అలా నడుపుతాడు, దేవతలను అలా నడుపుతున్నాడు కనుక ఆయన వినాయక అన్నారు. అయితే అందరికీ ఆయన నాయకుడు కానీ ఆయనకి ఎవడు నాయకుడు లేడు, అది తెలుసుకోవాలి ఇక్కడ. స్వామి అందరికీ నువ్వు దిక్కు కదా, నీకెవడు దిక్కు అంటే నాకు నేను దిక్కులేని అంటాడు, నాకెవడు నాయకుడు లేడు పో అన్నాడు. అంటే విగత నాయక వినాయక అని మరొక అర్థం. తనకంటూ నాయకుడు లేనివాడు, అందరికీ ఆయన నాయకుడు. వినాయక అంటే ఇంత గొప్ప విషయం తెలిసింది కదా. ఎన్ని నామాలకు ఎన్ని అర్థాలు తెలుసుకుంటున్నాం. తెలిసి చేస్తే ఇంకా మధురంగా ఉంటుంది, ఫలం కూడా శీఘ్రంగా వస్తుంది కదా చెప్పాం. కానీ వినాయక శబ్దం అర్థమైంది కదా, కనుక అలా తీర్చిదిద్దేవాడు. అందుకే దేవతలందరూ కూడా ఆయన ఆ విధంగా నమస్కారం చేసుకుని వాళ్ళ పనులు వాళ్ళు చక్కబెట్టుకుంటుంటారు. అందుకే బ్రహ్మాధ్యాయం లోక విధానే ప్రణమంతి. లోక విధానం చేసేటప్పుడు బ్రహ్మాదేవతను నమస్కరిస్తున్నారు. ఆయన ఎక్కడున్నాడు? యహ అంతర్యామి ప్రాణి గణానాం. ఒక్క శ్లోకంలో ఎంత చెప్పారు. ప్రాణి గణానం అంటే జీవుల సమూహముల్లో అంతర్యామిగా ఎవడున్నాడో. జీవులు అందరూ కానీ అంతర్యామి ఒకడే. ప్రతి వారిలో అంతర్యామిగా ఎవడున్నాడో, ఎక్కడున్నాడు? హృది రూఢం, హృదయంలో అంతర్యామిగా ఉన్నాడు. ఎవరికి? ప్రాణి గణానం. కనుక ప్రాణి గణములను శాసిస్తూ హృదయంలో ఉన్నాడు. ఇందాక చెప్పుకున్నాం, అహమాత్మ గుడాకేశ. సర్వ ప్రాణుల హృదయంలో ఆత్మరూపుడైన ఈశ్వరుడు ఉన్నాడు. ఆయన ఇంద్రియ గణములను, ఆలోచనల గణాలని, ప్రాణ గణాలని నడుపుతున్నాడు. ఎన్ని గణాలు నడుపుతూ లోపల ఉన్నవాడిని ఏమనాలి? గణపతి అనాలి. అప్పుడు సాక్షాత్ ఆత్మాసనిత్యం అర్థమవుతుంది. కానీ యహ అంతర్యామి ప్రాణిగణానాం హృదిరూఢం తం విఘ్నేశం దుఃఖ వినాశం కలయామి. ఈ శ్లోకం మంత్రంలా అనిపించిందే లేదా? మొత్తం గణపతి తత్వం అంతా 4 వాక్యాలు పెట్టేశారు మంత్రశాస్త్రంలో. ఓమిత్యాదౌ వేద విదోయం ప్రవదంతి బ్రహ్మాధ్యాయం లోక విధానే ప్రణమంతి యోంతర్యామి ప్రాణిగణానాం హృదిరూఢం తం విఘ్నేశం దుఃఖ వినాశం కలయామి. మరొక శ్లోకం వస్తుంది. యం బ్రహ్మ వేదాంత విదో వదంతి పరం ప్రధానం పురుషం తథాన్యే విశ్వోద్గతే కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్న వినాశకాయ. ఈ శ్లోకం భావం ఇందాకట్లాడితే, యం బ్రహ్మ వేదాంత విదో వదంతి. వేదవేత్తలు వేదాంతవేత్తలు ఏ ప్రణవాన్ని చెప్తారో, ఎవడు పరం ప్రధానం పురుషం, ఎవడు సర్వోత్కృష్టమైన వాడు, ఎవడు ప్రధానమైన వాడు, ఎవడు పరిపూర్ణమైన వాడు, విశ్వోద్గతే కారణం, సమస్త విశ్వమును రావడానికి కారణమైన వాడు, అటువంటి ఈశ్వరుణ్ణి విఘ్న వినాశకుడిని నేను ప్రార్థిస్తున్నాను. ఇది ఒక మంత్రశాస్త్ర శ్లోకం. 2 రకాల మంత్ర శ్లోకాలు మరొకటి కనబడుతున్నాయి, చిన్నవి. ఇది స్పష్టంగా గణపతి అని చెప్తూ, ఓంకార రూపీ భగవాన్ యో వేదాదౌ ప్రతిష్ఠితః యం సదా మునయో దేవాః స్మరంతి ఇంద్రాదయో వృధి. ఇన్ని చెప్పడంలో ఎందుకంటే, రాట నేలలో వేసాక మట్టిని 3 సార్లు కొడతాం, లేదా 10 సార్లు కొడతాం. ఎందుకు? నాటుకోవడానికి. ఈ చెప్పింది నాటుకోవడానికి నేను ఇన్ని శ్లోకాలు చెప్తున్నాను అనుకుంటు కాదు. ఇక్కడ నాటుకుపోవాలి. ఓంకారమే గణపతి అనేటువంటిది నాటుకుపోవాలి. అంటే సర్వదేవతలు ఓంకార వాచ్యులే, సందేహం లేదు. కానీ గణపతి దగ్గర కొట్టొచ్చినట్టు కనబడుతుంది స్పష్టంగా. ఆ కారణం చేత ఇక్కడ చెప్తున్న మాట, ఓంకార రూపీ భగవాన్ యో వేదాదౌ ప్రతిష్ఠితః. వేదం మనకు ఆది యందు ఉంది. వేదం అంతా మనకి ఎక్కడికి వెళ్తుంది? వేదమంతా చెప్తున్న చివరికి మళ్ళీ చెప్పేది సదాశివోం. కనుక యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యపరస్స మహేశ్వరః అంటున్నామా లేదా ప్రసిద్ధిగా? వేదం మనకు ఆది యందు అంతమనందు ఉన్నాడు. కనుక యో వేదాదౌ ప్రతిష్ఠితః యం సదా మునయః సర్వే స్మరంతి ఇంద్రాదయో హృది. ఎవరిని మునులు ఇంద్రాదులు స్మరిస్తారో ఆ ఓంకార రూపుడైన గణపతికి నమస్కారము అని మరొక శ్లోకం కనబడుతుంది. మరొక చోట మంత్రశాస్త్రంలో ఓంకార రూపీ భగవాన్ ఉక్తస్తు గణనాయకః యథా సర్వేషు కార్యేషు పూజ్యతే సౌ వినాయకః. ఇది మరొకటి. దీన్ని బట్టి ఓంకార రూపుడైన బాగా నాటుకునేటి చెప్పాం కదా. మా ఆదిశంకర భగవత్పాదుల వారైతే గణపతిపై అద్భుతమైన స్తోత్రాలు రచించారు. కొందరికి తెలిసి ఉంటుంది. ఆయన రచించిన ముదాకరోత్తమోతకం తెలియని వాళ్ళు ఎవరుంటారండి? మీకు తెలుసు కదా పిల్లలు.
నితాంతకాంత దంతకాంత మంతకాంతికాత్మజం అచించ రూపమంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగిన తమేకదంతమేవ తం విచింతయామి సంతతం అని చిన్నపిల్లలు కూడా చదివేలాగా చేశాడు ఆయన మహానుభావుడు. నితాంతకాంత దంతకాంతి మంతకాంతకాత్మజం. అంతకాంతకుడు శివుడు, ఆయన కొడుకు ఈయన. ఆయన అందంగా ప్రకాశిస్తున్నాడు, దంతం తెల్లగా తడతళ్ళాడిపోతుంది. ఎలా ఉన్నాడు ఆయన? అచించహీనం, నీ చింతనకు అందడు. అచించ రూపం, చింతనకు అందం రూపంతున్నాడు. అంతహీనం, నాశనం అనేది లేనివాడు. అచించ రూపం అంతహీనం, అంతరాయ కృంతనం. అంతరాయం అంటే విఘ్నాలు, ఆటంకాలు, వాటిని తొలగించేవాడు. అంతరాయ కృంతనం ఎక్కడుంటాడు తెలుసా? హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం అని అధర్శేషం చెప్తుంది. నిన్ను యోగులు హృదయంలో ధ్యానిస్తారయ్యా అన్నాడు. అలా ధ్యానించిన వాడు యోగుల్లో శ్రేష్ఠుడు. అందుకే నువ్వెవరివి అంటే పరాత్పరం అచ్యుతం ఏవం ధ్యాయంతి యో భక్త్యా సయోగి యోగినాంబరః. ఎవరిలా ధ్యానిస్తారో వాళ్ళు యోగుల్లో గొప్పవాళ్ళు అని అధర్శేషం చెప్తోంది. అందుకే త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం. అందుకే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం అంట. అంత శబ్దంలో అంత అందంగా రాశాడు మహానుభావుడు శంకర భగవత్పాల్ వారు. ఆయన మరొక చోట అంటున్నారు శంకరులే, యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం గుణాతీతమానందమాకార శూన్యం. ఎంత అందంగా ప్రారంభించాడు. యం ఏకాక్షరం, ఓమిత్యేకాక్షరం, యమేకాక్షరం నిర్మలం నిర్వికల్పం. అది పరబ్రహ్మ. పరబ్రహ్మ నిర్మలమై నిర్వికల్పమై సృష్టికి పూర్వం ఉన్నవాడు గనక ఆ శబ్దంలో వాడారు. అది గుణాతీతం, సృష్టి గుణాలతో కూడినది. పరమాత్మ గుణాలకు అతీతుడు. సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు గురువారం అనగానే సహజసిద్ధంగా గురుతత్వంలో విరాజిల్లేటువంటి వివిధ దేవతామూర్తులను ఆరాధన చేసే సాంప్రదాయం ఉంది. సహజసిద్ధంగా గురువు యొక్క దివ్యవంతమైనటువంటి దృష్టి ఎవరిపైన ప్రసరించబడుతుందో ఆ వ్యక్తి తరగని సంపదతో తొలతూగుతాడు. సంపద అంటే కేవలం డబ్బు కాదు, విద్యా వినయ సంపత్తి, అనేక రంగాల్లో దిగ్విజయ ప్రాప్తి, ఇవన్నీ కూడాను గురువు యొక్క దివ్యవంతమైన అనుగ్రహాల్ని మనకు కలుగుతాయి. దాని రీత్యా ఈ రోజున ఔదంబర వృక్ష ప్రదక్షిణం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. అంతేకాకుండా ఔదంబర వృక్షం కింద గనక దత్తపాదుకలు ఉన్నట్లయితే దత్తాత్రేయుల వారిని మనస్ఫూర్తిగా స్మరిస్తూ శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవ శ్రీ దత్తాస్మన్ పాహి దేవాదిదేవ భావగ్రాహ్య క్లేశహారికీర్తే ఘోరాత్కష్ట దుద్దరాస్మాన్ నమస్తే అని చెప్పేసి ధ్యానించాలి. అలా ధ్యానం అయిన తర్వాత స్వామివారి పాదాల వద్ద చక్కగా అభిషేకం చేసి స్వామి యొక్క పాదాల చెంత శనగలు బాగా ఉడకబెట్టి తాళింపు వేసినటువంటి శనగల్ని నైవేద్యంగా సమర్పించి అక్కడ ఉన్న 10 మందికి గనక దత్తశరణం మమ అంటూ గనక పంచినట్లయితే గ్రహాలలో గురుగ్రహరీత్యా మీకు ఏదైనా ఆటంకాలు గనక ఉన్నట్లయితే, గురుగ్రహ ప్రభావం తగ్గినట్లయితే ఆ ప్రభావం విశిష్టవంతమైనటువంటి అభివృద్ధిగా మారి గురువు యొక్క అనుగ్రహ కరుణారస దృష్టి వల్ల మీ జీవనం, మీ జీవితం సుసంపన్నతతో వెలుగొందడానికి ఆస్కారాన్ని ఇస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। नमस्ते भगवन् देवदत्तात्रेय जगत्प्रभो सर्वबाधा ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశిష్టాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:07 సూర్యాస్తమయం 6:19 తిథి చవితి మధ్యాహ్నం 12:46 వరకు, నక్షత్రం అశ్వని మధ్యాహ్నం 1:58 వరకు, వర్జం ఉదయం 10:19 నుంచి 11:46 వరకు, మరల రాత్రి 10:46 నుంచి 12:14 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:11 నుంచి 10:59 వరకు, మరల మధ్యాహ్నం 3:03 నుంచి 3:52 వరకు, అమృతకాలం ఉదయం 7:23 నుంచి 8:51 వరకు, రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు, శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం గురువారం పంచమి, గురు పంచమి యోగం అంటారు. ఈ రోజున స్నానదాన జపాదులన్నీ కూడా విశేషమైన సత్ఫలితాలను అందజేస్తాయి. అలాగే భరణీ మహాలయం అని ఈరోజు మహాలయం పితృదేవతారాధన చేసినట్లయితే చాలా మంచిది. పితృదేవతలు చాలా ఆనందపడతారు, ఎక్కువ కాలం సంతృప్తి పడతారు. తద్వారా మన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. గురువారం సందర్భంగా మనం దత్తాత్రేయారాధన చేసుకోవడం ద్వారా వివేకం కలుగుతుంది, ధార్మిక మార్గంలో ధనాన్ని సంపాదించే నైపుణ్యం పెరుగుతుంది, దాన్ని సద్వినియోగం చేసుకునే శక్తి, రక్షించుకునే శక్తి వృద్ధి చెందుతాయి. నేటి ఆణిముత్యాలు. అలవాట్లు సరిగా లేకుంటే ఎంతటి ఐశ్వర్యవంతుడైనా బికారిగా మారుతాడు. గురువుగారు యువకుడుగా ఉన్నాడు, శిష్యులు వృద్ధులు, వయసు అయిపోయిన వాళ్ళు కూర్చున్నారు. వయసు అయిపోయిన వాళ్ళు శిష్యులు, వయసులో ఉన్నవాడు గురువుగారు. వయసులో ఉన్న గురువుగారు మౌనంగా ఉన్నాడు, వృద్ధులైన శిష్యులు మాట్లాడుకుంటున్నారు. అంటే ఎన్ని చదువుకున్న అనుమానాలున్నంతకాలం, భగవంతుడు అర్థం కానంతకాలం చప్పుళ్ళుంటాయి. అసలు భగవంతుడెవరో తెలిసిపోయిన తర్వాత అనుభవించడంలో పరమ ప్రశాంతత కాబట్టి మాట ఉండదు, మౌనం ఉంటుంది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బహిర్ముఖత్వం అంటే మాట్లాడితేను ఇక స్తోత్రాలు ఉండవు, లోపల తనంత తాను రమిస్తూ ఆనందానుభవంలో ఉండిపోతాడు. ఆ ఆనందానుభవం మౌనం, అక్కడ ఇక మాట ఉండదు. ఆ స్థాయికి వెళ్ళకపోతే మాటలు ఎక్కువ, అల్లరి ఎక్కువ, అరంజరోధన ఎక్కువ కింద ఉంటుంది. కాబట్టి ఆ భగవంతుణ్ణి సేవించడం కన్నా భగవంతుణ్ణి అనుభవించడంలో ప్రశాంతత. ఆ మౌనంలో కన్నుల వెంట నీరు కారిపోతూ అలా కూర్చుంటాడు. అప్పుడు ఎవరిని కలవాలని, మాట్లాడాలని అప్పుడు ఇష్టం ఉండదు. అప్పుడు ఇక ఉత్సవాలు ఉండవు. అప్పుడు ఇక అక్కడికి వెడదాం, ఇక్కడికి వెడదాం ఏ ఉండదు. ఇక్కడే ఆ ఈశ్వరుణ్ణి చూస్తూ ఆనందంతో రమించిపోతూ అలా ఉండిపోతాడు. అలా ఉండిపోయిన వాడు యువకుడు. యువకుడు అన్న మాటకు అర్థం ఏంటి? బలంతో ఉన్నవాడని. యువకుడు బలంతో కదండి ఉంటాడు. వృద్ధుడంటే బలం అయిపోయింది, వృద్ధాప్యం వచ్చేసింది. ఈయన ఇంకా కాలమునకు లొంగలేదు, వాళ్ళు కాలమునకు లొంగిపోయారు. అందుకని ఇప్పుడు ఆయన ఆసనం వేసి కూర్చోడు, ఎందుకంటే కాలానికి లొంగిపోతున్నాడు కాబట్టి మోకాళ్ళు పూర్వం వంగినట్టు వంగవు. అందుకని ఇప్పుడు కుర్చీలో కూర్చుంటాడు, అంటే కాలానికి లొంగాడు. ఒక ఆయన కాలానికి లొంగలేదు, యువకుడు, అందుకని ఆయన కాళ్ళు ఇలాగే పెట్టి కూర్చుంటాడు. ఇంకో 3 గంటలైనా 4 గంటలైనా కూర్చుంటాడు.
కాలమునకు లొంగిపోయిన వాళ్ళు సమస్త ప్రపంచం, కాలమునకు లొంగక నిలబడిన వాడు పరమేశ్వరుడు. అందుకని వృద్ధుడవడం. అందుకని ఆయన యువకుడుగా ఉన్నాడు, వీళ్ళు వృద్ధులుగా ఉన్నారు. వీళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి వీళ్ళకి ఇంకా పరమేశ్వరుడు అందలేదు. ఆయనే పరమేశ్వరుడు, ఆయనే అనుభవిస్తూ ఉంటాడు. పరమేశ్వరుడు పరమేశ్వరుణ్ణే అనుభవిస్తూ ఉంటాడు. వ్యవసాయదారుడు తన పొలంలో పండిన పంట తానే తిన్నట్టు, తన ఇంట్లో కాసినటువంటి అరటిపళ్ళు తానే తిన్నట్టు, పరమేశ్వరుడు కూడా తనని తానే అనుభవిస్తూ ఉంటాడు. అందుకే శివుడు విరాగి అయి తనలో తాను రమిస్తూ ఉంటాడు నిమీలిత నేత్రాలతో. కాబట్టి వృద్ధా శిష్య గురుర్యువ, గురువు యువకుడుగా ఉన్నాడు, శిష్యులు పరమ వృద్ధులైపోయారు. ఆ వృద్ధులైపోయి కూర్చున్నటువంటి శిష్యులు ఎవరో ఏమీ శాస్త్రాలు చదువుకోని వాళ్ళు అని మీరు అనుకోకూడదు. ఆ కూర్చున్న వాళ్ళు ఎటువంటి వాళ్ళో తెలుసా? కూర్చున్న వాళ్ళు సనక సనందనాదులు. సనక, సనందన, అలాగే సనత్కుమార, ఆ తర్వాత మహానుభావుడు సనాతన అనబడేటటువంటి ఆయనే సనత్ సుజాతీయుడు అని ఆ నలుగురు కూడా చుట్టూ కూర్చున్నారు. వాళ్ళేం సామాన్యులు కారు, బ్రహ్మజ్ఞానం దక్షిణామూర్తి దగ్గరే పొందారు. వాళ్ళు పసిపిల్లలుగా అయిపోయారంతే. అంతే, వాళ్ళకి ఇంకా ఏమీ లోకంలో బాధ అవి కష్టం సుఖం ఏమీ లేవు, హాయిగా ఉంటారు. పసిపిల్లలు చూడండి, వాడు ఆనందించడానికి కారణం ఒకటే, వాడి బొటనవేలే. వాడి బొటనవేలు ఒకటి నోట్లో పెట్టుకుని చప్పుడు వచ్చేట్టు చీకుతాడు, చప్పుడు వచ్చేట్టు చీకుతూ పడుకుంటాడు హాయిగా. ఏమిట్రా అంటే ఏమిట్రా ఉంది, కొంతమంది బొటనవేలు ఒరిసిపోతుంటాయి పిల్లలకి. తల్లికి కోపం వచ్చి దానికి ఒక గుడ్డ కట్టేస్తుంది. వీడు బొటనవేలు చీకడం మానట్లేదండి, పళ్ళు ఎత్తైపోతాయి, పెరిమి ఎత్తైపోతుంది, అయినా మాంటలేదు అని అలా చీకేస్తారు. తన బొటనవేలు చీకి తానే పొంగిపోయినట్టు, తానే మురిసిపోయినట్టు పరమేశ్వరుడు తనలో తాను రమిస్తూ ఉంటాడు. ఆ రమించడం ఉంది, అది పతాక స్థాయి. వీళ్ళు ఇంకా స్థాయికి వెళ్ళలేదు, అందుకని కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ఎలా కూర్చున్నారు? పరమేశ్వరుడి దగ్గర భక్తుడు ఎలా కూర్చుంటాడో గురువు దగ్గర శిష్యులు అలా కూర్చోకూడదు. గురువుగారు ఇలా కూర్చున్నారనుకోండి, శిష్యుడు ఇలా కూర్చోకూడదు, అభిముఖంగా కూర్చోవాలి గురువుగారికి. కూర్చుంటే గురువుగారు ఓ మాట అంటారు, సహనా వబతు సహనౌ భునక్తు సహజి అని. ఒరే నాయన, నా మనసు నీకు అర్థం అవ్వాలి, నీ హృదయం నాకు అర్థం అవ్వాలి, నీ చెప్తినది నీకు అర్థం అవ్వాలి, నీవేది పొందాలనుకుంటున్నావో నీకు అర్థమయ్యేట్టు కిందకి దిగొచ్చి మాట్లాడే శక్తి నాకు కలగాలి. సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై అంటాడు. అందుకని లేకపోతే గురువు స్థాయిలో మాట్లాడి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, కూర్చున్న వాళ్ళకి ఏమర్థం అవుతుంది? ఏమర్థం అవదు. గురువుగారి త్యాగం అంటే ఏంటంటే అంత కఠినమైన విషయాన్ని అంత తేలికగా అందించడానికి అంత కిందకు వచ్చేయాలి. శిష్యుడు ఏ స్థాయిలో ఉన్నాడో అంత కిందకి గురువుగారు రావాలి. ఆయనకి అవసరం ఏం లేదు, ఆయనకేం తెలియక కాదు అలా చెప్పాలని ఏం కాదు, అవతలవాడి కోసం దిగిపోతాడు కిందకి. ఈ దిగిపోవడం ఎంత దిగాలంటే అవతలవాడికి అర్థమయ్యేంత వరకు దిగాలి. అలా దిగడం నాకు రావాలి. నీ దిగడానికి ప్రయోజనం నువ్వు దిగడం కాదు, నువ్వు ఎక్కాలి. ఒరే ఇది మన ఇద్దరి మధ్య సిద్ధించాలి. అది సహనా వవతౌ సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై అని ప్రార్థన చేసి కూర్చుంటారు గురు శిష్యులు. అందుకు గురువు గారికి అభిముఖంగా శిష్యుడు కూర్చోవాలి. అంతేకాని గురువుగారు ఒక పక్కన కూర్చుంటే శిష్యుడు ఒక పక్కన కూర్చున్నాడు అనుకోండి, గురువుగారి ముఖాన్ని చూసే అవకాశం ఉండదు. ఎదురుగుండా కూర్చుని వినవలసిన సభలు కొన్నుంటాయి, పక్కకి కూర్చోవలసిన సభలు కొన్నుంటాయి. పక్కకి కూర్చోవలసిన సభలో ఎదురుగుండా కూర్చోకూడదు. గురువు గారికి ఎప్పుడూ కూడా ఓ పక్క కూర్చుని వినకూడదు, అభిముఖంగా కూర్చుని వినాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. బ్రహ్మదేవుడు తాను సృష్టించిన జీవజాతుల వంశాలు వృద్ధి చెందేలాగా ఎలాగా అని ఆలోచించి తన భూమధ్యంలో నుంచి వంశ ప్రవర్తకుడైనటువంటి ఆంగీరస మహర్షిని సృష్టి చేశాడు. తన నుదుటి మధ్య నుంచి నారద మహర్షిని, తన శిరస్సులో నుంచి సనత్కుమార మహర్షిని సృష్టి చేశాడు. తర్వాత ఆయన సోముణ్ణి సృష్టి చేసి అతడికి రాత్రికి బ్రాహ్మణులకు అధిపతిగా చేయటమే కాక తనకు
యువరాజుగా పట్టాభిషేకం కూడా చేశాడు. ఆ చంద్రుడు జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఇతర గ్రహాలతో కలిసి ఆకాశంలో సంచరించడం ప్రారంభించాడు. తర్వాత బ్రహ్మదేవుడు తన ఇతర అవయవాల్లో నుంచి కదలని వృక్షజాతులను, కదిలే జంతుజాతులను కూడా సృష్టి చేశాడు. చరా అచర సృష్టి అందచేశాడు. సృష్టించబడినటువంటి ఆ జీవులు జీవించేందుకు, సుఖంగా ఉండేందుకు అనువైన స్థానాలను, ఉపాయాలను కూడా వేల వేల సంఖ్యలో సృష్టి చేశాడు. జనమేజయ, బ్రహ్మదేవుడు చేసిన ఈ సృష్టి ప్రక్రియే ఒక యజ్ఞం. యజ్ఞం అంటే నిష్కామ కర్మ. ఇదే బ్రహ్మయజ్ఞం, ఇదే జ్ఞానయజ్ఞం, ఇదే జ్ఞానయోగం, ఇదే సాంఖ్యాయోగం. దీనిలోనే సృష్టి ధర్మము. శరీరాలు, శరీరధారులైనటువంటి జీవులు, వారి ఏకత్వం, భిన్నత్వం, జననము, మరణము, కాలము, విజ్ఞానము, ఆత్మానుభవము అన్నీ ఇమిడి ఉన్నాయి. జనమేజయుడు ఇది విని సంతోషించి, వైశంపాయన మహర్షి, మీరు జ్ఞానయోగ యుగ సృష్టిని గురించి చక్కగా చెప్పారు. ఇక రెండవదైన క్షత్ర యుగ సృష్టిని అనగా కర్మయోగ యుగ సృష్టిని దయతో వివరించండి అని అడిగాడు. వైశంపాయనుడు ఇలా చెప్పాడు, జనమేజయ, నువ్వు చెప్పిన ఈ రెండవ యుగం జ్ఞానప్రధానమైనది, అంటే యజ్ఞప్రధానమైనటువంటిది, యజ్ఞప్రధానమైంది. ఇక్కడ కర్మలంటే యజ్ఞకర్మలే. వీటి ద్వారానే ఈ యుగంలో ప్రజాసృష్టి జరుగుతుంది. ఇలాంటి ప్రజాసృష్టికి ఉత్తమోత్తమ యజ్ఞక్రియా సమర్థులైనటువంటి ఉత్తమ వేదవేత్తలు కావాలి కదా. ఇలాంటి మహాత్ములు జన్మించే విధానం చెబుతాను విను. పూర్వకల్పంలో బ్రహ్మలోకంలో కొంతమంది ఉత్తమ జీవులు జన్మిస్తారు. వాళ్ళ యొక్క పరిమాణం బొటన వ్రేలు అంతే ఉంది. ఇంత చిన్నవాళ్ళు, తేజోమయ స్వరూపలు. వారు సూర్యకిరణాల ద్వారానే తమకు కావలసిన శక్తిని పీల్చుకుంటూ బ్రహ్మదేవుడి యొక్క సన్నిధానంలోనే ఉంటూ ఉత్తమ యోగ సాధన చేస్తూ ఉంటారు. వారు పరమాత్మను ప్రవృత్తి మార్గంలోనూ నివృత్తి మార్గంలోనూ కూడా ఉపాసన చేస్తూ ఉంటారు. అంతేగాక వారు అక్కడ వేదోక్త కర్మలను ఆచరిస్తూ కూడా ఉంటారు. ఇలా వీరు ఒక కల్పకాలం అంతా బ్రహ్మలోకంలోనే జీవించి ఉంటారు. అటువంటి ఉత్తమ జీవులలో కొంతమంది పై కల్పంలో సదాచార సంపన్నులై, వేదవేత్తులై, యజ్ఞక్రియా సమర్థులై, బ్రాహ్మణోత్తములుగా భూమి మీద జన్మిస్తూ ఉంటారు. ఇలా జన్మించిన వారిలో ఉత్తమోత్తముడైనటువంటి దక్ష ప్రజాపతి ఒకడు. ఇతడు ప్రవృత్తి మార్గంలోనే ఉన్నప్పటికీ ఇంద్రియ జయం కలిగి ఉండి నిస్సంగుడై నిష్కామ బుద్ధితో పరమాత్మను ఉపాసిస్తూ ఉండేవాడు. అయితే ఇతనికి శ్రీ మహావిష్ణువు అంటే అత్యంత ప్రీతి. ఎంత ప్రీతి అంటే ఆయన విష్ణుమూర్తినే తన ఆత్మగా భావన చేస్తూ ఉండేవాడు. ఇంక పరమాత్ముడు అంటే ఎట్లా ఉపాసన చేయాలంటే, నా మనస్సే విష్ణుమూర్తి, అది ఉపాసన. ఏ దేవతనైనా ఉపాసన చేయాలంటే నా మనస్సే ఇక్కడే ఉన్నాడు, మనం ప్రత్యేకంగా వెళ్ళి చూడాల్సిన పని లేదు, ఇక్కడే ఉన్నాడు అనే విధంగా ఉపాసన చేయాలి. అందుకే ఇతర మహర్షులు ఇతన్ని విష్ణు స్వరూపుడుగానే భావించేవారు. ఎప్పుడూ విష్ణు స్వరూపంగానే ఆరాధించేవాడు, ధ్యానం చేసేవాడు. ఇలాంటి ఈ దక్ష ప్రజాపతి తన విష్ణు ఉపాసన కొనసాగిస్తూనే విస్తారంగా ప్రజాసృష్టి చేశాడు. ఈ దక్ష ప్రజాపతి పరబ్రహ్మ నుంచి ప్రజాసృష్టి ఎలా జరుగుతుందా అని తన తపోదృష్టితో పరిశీలించి చూశాడు. ఆయనకు 4 ప్రధాన అంశాలు కనిపించాయి. పరబ్రహ్మ నుంచి ఎట్లా సృష్టి జరుగుతుందని యోచన చేశాడు. పరమాత్మలో అమృత సమానమైనటువంటి స్వచ్ఛమైన తెల్లని రంగులో ఉన్నటువంటి తేజస్సు ఒకటి ఉంది. దానిలో సత్వగుణమే అత్యధికం. ఆ శ్వేతశక్తిలో నుంచి బ్రాహ్మణులు జన్మిస్తున్నారు. పరమాత్మలోనే ఎరుపు రంగు గల మరో శక్తి ఉంది.
అది సత్వరజో గుణాల మిశ్రమంగా ఉంది. దానిలో నుంచి కొంచెం ఉగ్ర స్వభావులైనటువంటి క్షత్రియులు జన్మిస్తున్నారు. ఇక పసుపు పచ్చ రంగు గల మరో శక్తి ఉంది. దానిలో రజోగుణము సకామత్వము కలిసి ఉన్నాయి. ఈ శక్తిలో నుంచి వైశ్యులు ఉద్భవిస్తున్నారు. పరబ్రహ్మలోని మరో శక్తి నలుపు వర్ణంలో ఉంది. దానిలో తమో గుణం ప్రధానంగా ఉంది. దానిలో నుంచి శూద్రులు ఇతరులు జన్మిస్తున్నారు. ఈ విధంగా ఆది సృష్టిని పరిశీలించిన దక్ష ప్రజాపతి తను కూడా అదే పద్ధతిని అవలంబించి తనలో 4 రంగుల శక్తులను వృద్ధిపరుచుకొని వాటి ద్వారా 4 వర్ణాల ప్రజలను సృష్టి చేశాడు. ఈ 4 రకాల వారు బ్రహ్మంలోని 4 వర్ణాల రంగులు శక్తుల్లో నుంచి జన్మించారు కదా. కనుకనే వీరికి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలనే పేరు ఏర్పడింది. దీనినే చతుర్వర్ణ వ్యవస్థ అంటారు. చతుర్వర్ణ వ్యవస్థ అంటే ఇదే. ఈ 4 వర్ణాల వారు కూడా చూడటానికి ఒకే తీరుగా ఉంటారు, కానీ వారి జీవధర్మాలు మాత్రం భిన్న భిన్నంగా ఉంటాయి. 2 పాదాలు గల జీవుల్లో మానవుడే చాలా విచిత్రమైనవాడు. అందులోనూ ఈ 4 వర్ణాల ప్రవృత్తి వల్ల ఆ వైచిత్ర మరింత పెరుగుతూ ఉన్నది. వీరు తమ తమ పూర్వజన్మ కర్మఫలాలను అనుభవించడం కోసమే ఇలాంటి జీవధర్మ వైవిధ్యం ఏర్పడింది. ఈ మానవులకు తాము చేసేటువంటి పనులేమిటో, వాటిలో ఉండే మంచి చెడులేమిటో, వాటి వల్ల రాబోయే ఫలితాలేమిటో తెలుసు. అయినా కూడా ఎవరెవరు ఏ రంగుల శక్తుల నుంచి పుట్టారో అలాంటి వర్ణాలకు అనుగుణంగానే వారు ప్రవర్తిస్తూ ఉంటారు కూడా. కానీ ఈ 4 వర్ణాల వారు ఆచరించదగిన ధర్మాలను వేదమే నిర్ణయించింది. వీరిలో మొదటి 3 వర్ణాల వారికి వేదాధ్యాయన అర్హత, వేదోక్త యజ్ఞయాగాది కార్యాచరణ అర్హత ఉంటాయి. 4వ వారికి ఆ 2 కూడా ఉండవు. ఈ విధంగా 4 వర్ణాల పుత్రులను సృష్టి చేసినటువంటి దక్ష ప్రజాపతి తన బ్రాహ్మణ పుత్రులను పిలిచి, నాయనలారా, మీరు మీ యజ్ఞయాగాది రూపమైనటువంటి తపోబలం చేత ఈ భూదేవి యొక్క అంతం ఎక్కడుందో పరిశీలించి చెప్పండి. దాన్ని బట్టే నేను నా సృష్టి ప్రక్రియను కూడా వృద్ధిపరచుకుంటాను అని అడిగాడు. ఆ పుత్రులు దానికోసమే చాలా కృషి చేశారు, కానీ వారికి ఆ భూదేవి యొక్క సాక్షాత్కారం లభించలేదు. ఇలా కొన్ని యుగాలు గడిచిపోయాయి. అట్లా తిరుగుతూనే ఉన్నారు, కానీ ఎవరికి ఏం అర్థం కాలేదు. వీళ్ళకి ఒక కొత్త కృతయుగం వచ్చింది. భూదేవిని మహావిష్ణువు ప్రేరేపించాడు. ఆ ప్రేరణల ప్రకారం ఆమెయే అండజలము అంటే గుడ్డు నుంచి పుట్టే ప్రాణులు, గ్రుడ్డు నుంచి పుట్టే ప్రాణులు, ఉద్భిజములు, భూమిని చీల్చుకొని పైకి వచ్చే ప్రాణులు మొదలైన స్థూల సూక్ష్మజీవులను సృష్టి చేసింది. ఇది విన్న జనమేజయుడు వైశంపాయన మహర్షి ఇక తృతీయ యుగమైనటువంటి ప్రవృత్తి ధర్మయుగంలో జరిగిన సృష్టిని గురించి తెలుసుకోవాలనింది. అందుచేత దయతో ఆ వివరాలను వినిపించవలసింది అని అడిగాడు. వైశంపాయనుడు అలా చెప్పసాగాడు. ఇట్లా చెప్తున్నాడు, జనమేజయ, ప్రాచేతన వంశంలో జన్మించిన ఆ దక్ష ప్రజాపతి తన చాతుర్వర్ణ సృష్టి పూర్తి అయ్యాక ఈ సృష్టిని ఇంకా విస్తరింపజేయాలనే కోరికతో బాగా ఆలోచించి తన యోగ బలంతో తన శరీరాన్నే 2 భాగాలు చేసుకున్నాడు. ఇదొక్క జ్ఞాపకం చేసుకున్నారు, మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ 2 భాగాలలో ఒక భాగానికి అందమైనటువంటి శ్రీరూపాన్ని తానే కల్పించాడు. అలా నూతన శ్రీరూపాన్ని సృష్టి చేసినటువంటి దక్ష ప్రజాపతి తనలో తానే క్రీడించి తన యొక్క శ్రీరూపం ద్వారా అనేక మంది కన్యలను సృష్టి చేశాడు. అలా కన్య సృష్టి జరిగిన తర్వాత ఆయన తన యొక్క శ్రీరూపాన్ని తన పురుష రూపంలో మళ్ళీ కలిపేసుకున్నాడు. అంటే ఆ విధమైన శ్రీరూపంతో సృష్టి చేయించాడు. ఆ శ్రీరూపము తానే. దానివల్ల
ఆ పురుష రూపం యొక్క తేజస్సు మరింత పెరిగిపోయింది. ఆ తరువాత దక్ష ప్రజాపతి తాను సృష్టించిన కన్యలలో 10 మందిని ధర్మ ప్రజాపతికి, 13 మందిని కశ్యప ప్రజాపతికి, 27 మందిని చంద్రుడికి ఇచ్చి శాస్త్రోక్తంగా వివాహం చేశాడు. ఇలా వివాహాలు పూర్తి అయ్యాక దక్ష ప్రజాపతి ఈ కన్యల ద్వారా ఇతోధికంగా సృష్టి విస్తరణ ఎలా జరగాలా అని ఆలోచించి ఆ సంకల్పంతోనే బ్రహ్మక్షేత్రమైనటువంటి ప్రయాగకు వచ్చి అక్కడ అడవులలో ఏకాంతంగా కూర్చొని తీవ్రమైనటువంటి తపస్సు మొదలుపెట్టాడు. బ్రహ్మప్రయాగ పూర్వకాలంలో బ్రహ్మదేవుడు త్రివేణి సంగమ స్థానమైన ఈ క్షేత్రంలో కొంతకాలం నివాసం చేశాడు కనుక ఆ ప్రయాగకు బ్రహ్మక్షేత్రం అనే పేరు వచ్చింది. వీలుంటే ఆ ప్రయాగ క్షేత్రానికి వెళ్ళిరండి. అక్కడ స్నానం చేసి విష్ణుమూర్తిని దర్శించండి, పాదాలను దర్శించండి, గయకు కూడా వెళ్ళిరండి. అంతేగాక మానవుల బ్రహ్మత్వ స్థితిని అందుకోవాలంటే మానవుడు అనే జీవుడు నివసించే శరీరం అనే క్షేత్రంతోనే కృషి చేయాలి, వేరే మార్గం లేదు. అందుకనే మానవ శరీరానికి కూడా బ్రహ్మక్షేత్రం అనే పేరు కూడా ఉంది. ఈ కారణాల వల్లనే ప్రయాగ క్షేత్రాన్ని కొంతమంది మహర్షులు బ్రహ్మచారిణి క్షేత్రమని, మానసీ క్షేత్రమని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ క్షేత్రం సాక్షాత్తుగా బ్రహ్మదేవుడి యొక్క సంకల్పం నుంచి జన్మించిందని అంటూ ఉంటారు కదా. కనుకనే మానవ శరీరధారి అయినటువంటి దక్ష ప్రజాపతి ఈ ప్రయాగ క్షేత్రాన్ని తన బ్రహ్మ సాధనకు ఉత్తమ క్షేత్రంగా భావించి ఇక్కడికి వచ్చి తపస్సు మొదలుపెట్టాడు. ఆయన ఎంత తీవ్రంగా తపస్సు చేశాడంటే ఆయన చేసే తపస్సు యొక్క ప్రభావం వల్ల ఆ చుట్టూత అడవుల్లో ఉండే జంతువులలో విరోధభావం పూర్తిగా పోయింది. ఆ పరిసర ప్రాంతాల్లో తపస్సు చేసుకొని ఇతర మహర్షులలో సత్వగుణం అమితంగా వృద్ధి చెంది వారి తపస్సులు మరింత వికసించాయి. అంతేకాదు ఆ పరిసర ప్రాంతాల్లో యజ్ఞయాగాదులు చేసుకునేటువంటి కర్మ మార్గ పారాయణులు కూడా పరబ్రహ్మ సాధనలోకి వచ్చేశారు. భార్య పిల్లలతో సంసారం చేసుకునేటువంటి సామాన్య గృహస్థులు కూడా దాన ధర్మాల మీద, అహింసా వ్రతం మీద, తపో విధానాల మీద శ్రద్ధను పెంచుకొని సాధకులుగా మారిపోయారు. ఇలాంటి వారిలో కొంచెం పై స్థాయికి చేరుకున్నవారు దక్ష ప్రజాపతి ముఖంలోని తపోమయ లక్షణాలను పరిశీలించి ఈయనకు తపస్సిద్ధి దగ్గరలోకి వచ్చేసింది అని చెప్పసాగారు. అంటే ఆయన సంకల్పించిన సృష్టి వృద్ధి దగ్గరలోనికి వచ్చిందని వారు గ్రహిస్తున్నారు అన్నమాట. ఎక్కడైనా సరే సృష్టి జరిగింది అంటే పూర్వకల్పంలోని జీవులకు కాలకర్మాలు రెండూ కలిసి వచ్చి మళ్ళీ మొలకెత్తుతున్నారు అని అర్థం. అలా కొత్తగా మొలకెత్తిన జీవుల్లో గల కర్మ పరిపాక విశేషాన్ని బట్టి కొందరు యోగులవుతారు, కొందరు సామాన్య మానవులవుతారు, కొందరు జంతువులవుతారు, కొందరు దేవజాతుల వారు అవుతారు. ఈ సృష్టి సూత్రం ప్రకారమే కశ్యప ప్రజాపతికి దక్ష కన్యల ద్వారా రకరకాల జీవులు జన్మించారు. వీరిలో ద్వాదశాదిత్యుల దగ్గర నుంచి 4 కాళ్ల మృగాల దాకా రకరకాల జీవులు ఉన్నారు. వారి వివరాలను పూర్వమే నీకు చెప్పి ఉన్నాను కదా. ఈ జీవులలో కొందరు స్వర్గలోకవాసులు, కొందరు అంతరిక్షవాసులు, కొందరు భూలోకవాసులు, కొందరు పాతాళలోకవాసులు కూడా ఉన్నారు. ఈ భేదాలు ఎందుకు వచ్చాయంటే ఆయా జీవుల యొక్క పూర్వజన్మ కర్మశేషాల బట్టే అని పూర్వమే నీకు చెప్పి ఉన్నాను కదా. పూర్వకల్పాలలో గృహస్థులై ఉండి బ్రహ్మచర్య నియమాలను పాటిస్తూ కష్టసాధ్యలేని నియమాలను అనుసరిస్తూ యోగ సిద్ధులను అందుకున్నటువంటి సాధకులు ఈ జన్మలో స్వర్గ నివాసాన్ని పొందుతున్నారు. అలాగే పూర్వకల్పంలో గృహస్థులై భార్యలతో సహజీవనం చేస్తూ కూడా వానప్రస్థాశ్రమ నియమాలను పాటిస్తూ, అంటే
పొలంలో రాలిపోయినటువంటి గింజలను ఏరుకొని తినడం మొదలైన నియమాలను పాటిస్తూ యోగ సాధన చేసిన వారు ఈ జన్మలో స్వర్గ నివాసులే అవుతారు. దీనిని బట్టే జీవుల యొక్క పూర్వజన్మ సాధనా స్థాయిని బట్టి ఈ జన్మలో వారి వారి ఆకారాలు, ఆహారాలు, లోకాలు అన్నీ మారిపోతూ ఉంటాయని మనం గ్రహించాలి. ఈ విషయాన్ని మరింత వివరించేందుకోసం బ్రహ్మదేవుడు స్వయంగా ఆచరించిన ఒకానొక యజ్ఞాన్ని గురించి వివరిస్తాను, విను. ఒకప్పుడు బ్రహ్మదేవుడు జితేంద్రియులు, నియమతత్పరులు, యజ్ఞాచరణశీలు అయినటువంటి బ్రాహ్మణోత్తములను వెంటబెట్టుకొని మేరు శిఖరం మీద కొంతకాలం నివాసం చేశాడు. ఆ బ్రాహ్మణోత్తములు బ్రహ్మదేవుడి యొక్క నాయకత్వంలో అక్కడ అగ్ని ఉపాసన ప్రారంభించారు. మొదట్లో వారు ఒకే అగ్నికుండాన్ని పెట్టుకొని వేద మంత్రాల్లోని అర్థాల ప్రకారం ఆ అగ్నిని అనేక విధాలుగా ఉపాసన చేస్తూ వచ్చారు. కానీ కాలక్రమంలో వారు ఆ అగ్నిని విభాగం చేస్తే మంచిది అని అర్థం చేసుకున్నారు. దానికి ఫలితంగానే వారు త్రేతాగ్నులు అనబడే 3 అగ్నికుండాలతో కూడినటువంటి అగ్ని ఉపాసన విధానాన్ని వేదానుసారంగా ఆవిష్కరించుకున్నారు. ఆ 3 కుండాలలోనే గార్హ్యపత్యాన్ని, దక్షిణాగ్ని అనేటువంటిది ఆహ్వనీయాగ్ని అంటారు. ఈ 3 అగ్నుల ఉపాసన ప్రారంభించాక వారికి అగ్ని ఉపాసన ద్వారా పరబ్రహ్మను సంధానం మరింత సులభమైంది. అప్పటి నుండి వారు ఆ త్రేతాగ్నిలో 4 వేదాల మంత్రాలను సుస్వరంగా ఉచ్చరిస్తూ హోమాలు ఆచరిస్తూ జగద్దితం కోసం యజ్ఞాచరణాలను కొనసాగించారు. ఇది ఇలా జరుగుతూ ఉండగా బ్రహ్మదేవుడు అక్కడ స్వయంగా అగ్నిష్టోమము అనేటువంటి గొప్ప యజ్ఞాన్ని ఆచరించాలని సంకల్పించాడు. ఆయన మేరు శిఖరం మీదే ఉన్నటువంటి పుష్కర తీర్థం దగ్గర తన భార్య అయినటువంటి మేధాదేవితో కలిసి యజ్ఞ దీక్షను స్వీకరించాడు. ఆ యజ్ఞానికి ఎక్కడెక్కడ మహర్షులు, మహాత్ములు, బ్రాహ్మణోత్తములు బ్రహ్మదేవుడి యొక్క ఆహ్వానం మేరకు తరలికి వచ్చారంతా కూడా. అలా వచ్చిన వారిలో దక్ష ప్రజాపతి కూడా ఉన్నాడు. ఈయన శిఖాధారి అయినటువంటి బ్రాహ్మణోత్తముడే కానీ చేతులలో కత్తి, డాలు, ధనుర్బాణాలను ధరించి ఉన్నాడు. అలాగే మహాత్ముడైనటువంటి బృహస్పతి కూడా వచ్చి ఉన్నాడు. అప్పటికి యజ్ఞ విధాన శాస్త్రాలు గ్రంథరూపంగా అప్పటికి లేవు, ఇంకా పుస్తకాలు లేవు. అందువల్ల ఎప్పుడెప్పుడు ఏ మంత్రాలను గానం చేయాలో దేవేంద్రుడే స్వయంగా ఆ ఋత్విక్కులకు సూచనలు ఇస్తున్నాడు. దానికి అనుగుణంగా వారు మనోహరమైనటువంటి వేదగానాలు చేస్తూ యజ్ఞక్రియలను నిర్వహిస్తున్నారు. ఈ యజ్ఞం కోసం బ్రహ్మదేవుడు ఒక నూతన అగ్నిని సృష్టి చేశాడు. ఎలా చేశాడంటే, రావి చెట్టు తొర్రలో మలిచినటువంటి జమ్మి చెట్టు యొక్క కొమ్మను నరికి దానికి ఒక కొయ్య దిమ్మగా తయారు చేశాడు. దానినే అరణి అంటారు. ఈ అరణిని మథించగా దానిలో నుంచి అగ్ని జన్మించింది. నారాయణ నారాయణ హరే కృష్ణ.